ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూ విశ్లేషణ ప్రకారం మోడీ పాలనలో పెట్టుబడిదారీ సంస్థలకు సుమారు 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా రాయితీలిచ్చారు. 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఖజానాకు గండిపడ్డది. ఆ రాయితీలు ఇచ్చి ఉండకపోతే 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయం ప్రభుత్వానికి వచ్చి ఉండేది. అంటే ప్రైవేటు సంస్థల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఇంత పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడ్డది. ఇది మోడీ ప్రభుత్వం నిర్వాకం. హిందూ దినపత్రిక విశ్లేషణ సాధారణ వార్తల ప్రాతిపదిక మీద చేయలేదు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పెడుతున్న బడ్జెట్ పత్రాల విశ్లేషణ ద్వారానే ఈ నిర్ధారణకు వచ్చింది ఆ పత్రిక. అంతేకాదు, సరిగ్గా ఈ మోడీ పాలన కాలంలోనే 10 లక్షల కోట్ల రూపాయలు బడాబాబులు బ్యాంకులకు ఎగ్గొట్టిన వాటిని మాఫీ చేశారు. పారుబకాయిల పేరుతో, మొండి బకాయిల పేరుతో రద్దు చేశారు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 9,90,000 కోట్లు, అంటే సుమారు 10 లక్షల కోట్లు. అంటే మోడీ పాలనలో 10 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎగ్గొడితే మాఫీ చేశారు. ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో, ఆ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న డబ్బు ప్రజల డబ్బు, ప్రజలు దాచుకున్న డబ్బు. రెండో వైపు 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా రాయితీల రూపంలో ఇచ్చారు. మనకు తెలిసిందే, పెద్దోళ్ళకిచ్చేది రాయితీ అని పేరు పెడతారు, పేదలకిచ్చేది సబ్సిడీ అని పేరు పెడతారు. రెండింటికి జరిగేది డబ్బు ఖర్చే. ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టడమే. పెద్దోళ్లకు రాయితీ పేరు మీద ఖర్చు పెడతారు, పేదలకు సబ్సిడీ పేరు మీద ఖర్చు పెడతారు. ఇప్పుడు రాయితీలు ఎంతైనా ఇవ్వచ్చు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం హయాంలో సబ్సిడీలు మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, రైతు రుణమాఫీ అంటే డబ్బులు లేవంటారు, విద్యా వైద్య రంగాలకు కేటాయింపులంటే డబ్బులు లేవంటారు, విద్యారంగాన్ని ఏకంగా నూతన విద్యా విధానం పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానికి చట్టమే చేశారు. నూతన విద్యా విధానం పేరుతో మోడీ ప్రభుత్వం చట్టమే చేసింది. ప్రైవేట్ విద్యా సంస్థలకు, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇప్పుడు తలుపులు బార్లా తెచ్చుకొచ్చున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటారు, ప్రైవేట్ సంస్థలకు ఇస్తే వాళ్లే పెడతారంటారు. పేద ప్రజలకు సబ్సిడీలన్నా డబ్బులు లేవంటారు. ప్రభుత్వోద్యోగులకు పన్ను రాయితీ ఇమ్మంటే డబ్బు లేదా? మరి ప్రభుత్వోద్యోగులకు పన్ను రాయితీకి డబ్బు ఉండదు, పేదల సబ్సిడీలకు డబ్బు ఉండదు, రైతుల సబ్సిడీలకు డబ్బు ఉండదు, గ్యాస్ బండ సబ్సిడీకి డబ్బు ఉండదు, విద్యా వైద్య రంగాలకు డబ్బు ఉండదు. కానీ పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా రాయితీలు ఇవ్వడానికి డబ్బు ఉంది. వాళ్ళు ఎగ్గొట్టిన 10 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడానికి మనసుంది. అంటే మోడీ పరిపాలనా కాలంలో ఎగ్గొట్టిన 10 లక్షల కోట్లు, రాయితీ పేరుతో 8 లక్షల కోట్లు, అంటే మొత్తం 18 లక్షల కోట్లకు పైగా పెద్ద పెద్ద బడాబాబులకు దోచిపెట్టింది మోడీ ప్రభుత్వం. ఇదంతా ప్రజల డబ్బు. ప్రజలను ఆదుకోవాలంటే మాత్రం డబ్బు లేదంటారు. ప్రజల గోల్డ్ ఊడగొట్టి వసూలు చేసేటువంటి డబ్బు ఈ రూపంలో బడాబాబుల బొజ్జలు నింపడానికి ఉపయోగిస్తున్నారు.